యాక్షన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. దిస్ ఈజ్ రమౌత్. ఇవాల్టి మన గెస్ట్ చెప్పినా ఎవరు నమ్మరు, అంటే గెస్ట్ చెప్పినా ఎవరు నమ్మరు కాదు, సినిమా చెప్పినా ఎవరు నమ్మరు. ఇది టైటిల్. యాక్చువల్లీ మీరు రీసెంట్గా చూసే ఉంటారు, చాలామంది ట్రైలర్ చూసే ఉంటారు. ఆ సినిమా టీమ్ ఆర్యన్ అండ్ మనతో పాటు సుప్యార్దే సింగ్ మనతో పాటు ఉన్నారు, హీరోయిన్. మరి ఈ సినిమా యొక్క విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్. హలో అండి. హాయ్. అవయ్ ఎలా ఉన్నారు? యా గుడ్, బాగున్నాం. అంటే త్వరలో మూవీ రాబోతుంది, ఏంటి మొత్తం టెన్షన్గా నర్వస్గా అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఆబ్వియస్గా ఉంటాయండి, ఆబ్వియస్గా ఉంటాయి. బట్ కొంచెం తక్కువగా. హ్యాపీనెస్ ఎక్కువగా ఉంది, టెన్షన్స్ కొంచెం తక్కువగా ఉంది. అంటే టెన్షన్స్ ఎక్కువ టెన్షనే ఉంటుంది కదా. ఇప్పుడు డెబ్యూ మూవీ థియేటర్స్ అనే హ్యాపీనెస్ ముందు ఈ టెన్షన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి అనమాట. ఆడియన్స్ పల్స్ ఏంటి, బికాస్ ఏంటంటే ప్రోడక్ట్ పైన మాకున్న కాన్ఫిడెన్స్ ఫస్ట్ థింగ్. మేము పడాల్సిన టెన్షన్ మొత్తం ప్రోడక్ట్ అవుట్పుట్లోనే పడేసాం. ఇప్పుడు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ అచీవ్మెంట్ ఎంజాయ్ చేయాలి అంతే. టెన్షన్ అంటే ఇప్పుడు ఈ అంటే అవుట్పుట్ కావచ్చు, లేకపోతే ఇది మామూలు డెఫినెట్గా ఆడియన్స్ నచ్చుతుందండి. డెఫినెట్గా ఆడియన్స్ ఎలాంటి ఎలిమెంట్స్ చూస్తే ప్రేక్షకులు నవ్వుతారు, మెచ్చుకుంటారు, అలాంటి పాయింట్స్ తీసుకున్నాం మేము. ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత మొత్తం గోవా బ్యాక్ డ్రాప్ లో నడిచే స్టోరీ ఉంటుంది. లైక్ ఇప్పుడు డ్రగ్స్, ఈ బియర్స్, అమ్మాయిలు, మొత్తం ఈ పబ్ కల్చర్ లాగా ఉంటుంది. అదేనా స్టోరీ? అలా అంటే ట్రైలర్ అనేది జస్ట్ ఒక సినిమాలో ఎథికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, అంటే ఆ సినిమా ఎలా తీశారు అనేది చూపించడానికి మాత్రం ట్రైలర్ కట్ చేయడం జరిగింది అనమాట. దాంట్లో మనం సినిమాని స్టోరీ ఎత్తుక్కోలేం. స్టోరీ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్. బాగుంటుంది కామెడీగా. మనకు ఎక్కువగా కామెడీ మీద బేస్ రన్ అవుతుందండి. మొత్తం కామెడీ మనం ట్రైలర్లో ఎక్కడ చూపించలేదు కానివ్వండి, కామెడీ మెయిన్ బేస్. కామెడీ అయినప్పుడు కామెడీ చూస్తే పబ్లిక్ అట్రాక్ట్ అవుతారేమో కదా. అదే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ Vijay character is different type of comedy. He is from middle class family and middle class frustration. You know, his character is completely different. Lost type of character. And this Jaggu character, he is local neta type. He has a different type of comedy, different type of character. And Aryan character, he is from IT. So IT, you know, frustration, tension, teamwork, and other things. So. Three of boys has different type of character, different type of comedy and frustration. So तीनों साथ में मिलके प्लान करते हैं, चलो यार बहुत हो गया, अभी गोवा चलते हैं घूमने वेकेशन पे. So बॉयज को ज़्यादा अट्रैक्ट करेगा क्योंकि वो बॉयज की थोड़ी मेंटालिटी है इस मूवी के अंदर, वो उसको टच कर पाएगी. देन आने के बाद में मेरी और आर्यन की मुलाकात वहीं पर होती है. आपका कैरेक्टर क्या है? मेरा कैरेक्टर है लव ओनली. Not the love only. I'm, you know, hippie type of character I'm playing. I'm playing a Maggie character. जो एक गोल लड़कियाँ मतलब गोल type of नाइट लाइफ, फ्रेंड्स के साथ एंजॉय करना, मूवीज एंड यू नो ड्रिंक्स, अल्कोहल, वो सारी चीज़ें मैगी को मतलब बहुत ज़्यादा अट्रैक्ट करती हैं. तो ये मुझे आर्यन की जो मुलाकात होती है फर्स्ट, वो एक पब में होती है और मैं आर्यन की क्या है मतलब कि कैसा बनना है, मतलब एक पब का एक ड्रेसअप होता है ना, एंड ही इज इनटू अ डिफरेंट गेटअप. तो उसका ड्रेसअप बिल्कुल अलग है, आर्यन बिल्कुल अलग दिखता है. तो अलग उसके चेहरे से फ्रस्ट्रेशन दिख रहा है, ये कितना फ्रस्ट्रेटेड सा बनता है. तो फ्रस्ट्रेशन के साथ में जो कॉमेडी का जो कॉन्सेप्ट है, इट्स कंप्लीटली डिफरेंट एंड इट्स एक्चुअली हाँ पब्लिक को लगता है कि पसंद आएगा ये कॉन्सेप्ट. ఇది కంప్లీట్గా ప్లాన్ చేసేవాడి. అంటే సినిమాలో మొత్తం కామెడీ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ మేము సినిమాలో ఉన్న కామెడీ ఎలిమెంట్స్ పోస్టర్లు చూపించేసాం. అండ్ టీజర్ ఇంకా ట్రైలర్ దీన్ని కొంచెం రాగా ఉంచుదామని మాత్రమే కట్ చేసాం. అంటే ఒక రాగా ఉండాలని కావాలని కట్ చేసాం అంతే. కంటెంట్ చూపించాలని కాదు, కానీ రాగా ఉండాలని ఒక మైండ్లో ఫిక్స్ అయ్యి కట్ చేసాం అనమాట. అంటే ఈ సినిమాకి డైరెక్టర్ రైటర్ మీదే, స్టోరీ మీదే. ఏంటి బేస్ ఏంటి అసలు స్టోరీ రాసుకోవడానికి? అంటే స్టోరీకి ఐడియా అనేది ఎక్కడికి నుంచి వస్తూ ఉంటాయి. బట్ నాకైతే నా ఫ్రెండ్స్తో పాటు ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న పాయింట్ అనిపించింది అన్నమాట, చిన్న ఐడియా వచ్చింది. మీ పర్సనల్ లైఫ్ ఏమన్నా టచ్ ఉందా?
లేదండి, జస్ట్ చిన్న ఐడియా మాత్రమే, దాన్ని ఇక్కడ తెచ్చి మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేసింది ఏం లేదు. చిన్న ఐడియా అక్కడ. I'm sorry, I'm interrupt. ఓకే. I think आर्यन की पर्सनल लाइफ से कनेक्ट हो गया नहीं, मगर हर लड़के की लाइफ से जरूर कनेक्ट होगी मूवी. ये मैं इस चीज़ के लिए श्योर हूँ, क्योंकि अपनी भी फैमिली में फ्रेंड्स हैं, मेल फ्रेंड्स हैं, लोगों का डिस्कशन सुनते हैं, तो जो टेंशन, फ्रस्ट्रेशन, जो बॉयज़ की जो केमिस्ट्री होती है ना, वो डिफरेंट टाइप ऑफ केमिस्ट्री होती है, तो वो इस मूवी के अंदर देखने के लिए पक्का मिलेगी लोगों को. అలా ఒక చిన్న పాయింట్ తీసుకొని స్క్రిప్ట్ డెవలప్మెంట్ చేసాం. స్క్రిప్ట్ చేసిన తర్వాత అంటే స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు కానీ ప్రతిదీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అది. అంటే క్యారెక్టర్స్ ఎలా రాసుకుంటున్నా ఏంటి అనేది ట్రై చేసాం. యాక్టింగ్ అండ్ డైరెక్షన్ చేయకుండా నేను కంప్లీట్లీ ఇంటూ యాక్టింగ్ అని అనుకొని డైరెక్టర్గా ఇంకో పర్సన్ పెట్టి చేద్దాం అనుకున్నాం. బట్ అది 100% ప్రొజెక్షన్ అవ్వలేదు అవతల వ్యక్తిలో. సో అది వర్కౌట్ అవ్వలేక అప్పుడు మేము డెసిషన్ వేరే డైరెక్టర్తో తీస్తారా? లేదు, అదే అనుకున్నాం, ప్లాన్ చేసుకున్నాం, అకార్డింగ్లీ ప్లాన్ చేసుకున్నాం, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఓకే, వర్కౌట్ అవ్వలేదు. తర్వాత ఆ బాధ్యతలకు తీసుకున్నాం అన్నమాట, ఎందుకంటే స్టోరీతో ఎక్కువగా కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి. ఇప్పుడు మీకు డైరెక్షన్లో యాక్టింగ్ అంటే ఓకే, మేబీ డైరెక్షన్ అంటే హ్యూజ్ అంటే బర్డన్ చాలా ఉంటుంది. మరి అది మీకు డైరెక్షన్ టచ్ కూడా లేదు. వన్స్ మేము ఈ మూవీ స్టార్ట్ చేస్తున్నప్పుడే మా ఫ్యాకల్టీ ఉంటారు అన్నమాట. మా ఫ్యాకల్టీతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి తన దగ్గర నేను ఆల్మోస్ట్ ఒక 2 months మేము కోర్స్ చేశాను. నేను తన దగ్గర డైరెక్షన్ కోర్స్, స్టోరీ రాసుకుంటున్నప్పుడే డైరెక్షన్ కోర్స్ కూడా చేసాం. చేసిన తర్వాత అక్కడి నుంచి మీ లైక్ రెండిటి మీద కాలు పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఇంకొక అబ్బాయికి ఛాన్స్ ఇచ్చామన్నమాట. అది తను యూటిలైజ్ చేసుకోలేకపోయాడు, వర్కౌట్ అవ్వలేదు చెప్పాలంటే. ఇంకో పర్సన్ పిలిపించి మనం ఏమనుకుంటున్నామో అవతల వ్యక్తి నుంచి మనం అది ఆశిస్తాం అనుకోండి, ఖచ్చితంగా ఎక్కడో చోట ఫెయిల్ అవుతాం అనమాట. సో అదే ఉద్దేశంతో మేము తీసుకోవడం జరిగింది. ఇప్పుడు డైరెక్టర్ అండ్ హీరో, మీకు డైరెక్షన్ బాగా నచ్చిందా, హీరోగా యాక్టింగ్ బాగా నచ్చిందా? एज ए आर्टिस्ट ऐसे एज ए एक्टर मुझे आर्यन ज़्यादा पसंद है, बट डायरेक्शन स्टिल आई हैव नॉट सीन द एंटायर मूवी बिकॉज कोविड की वजह से मेरा यहाँ आना ही नहीं हो पाया. जस्ट 2 days बिफोर आई केम हियर. तो whenever movie will come, then only I will say something about his direction. తను ఓన్లీ తన డబ్బింగ్ పార్ట్స్ తన డబ్బింగ్ ఇచ్చుకుంది తన క్యారెక్టర్కి. డబ్బింగ్ చేస్తున్నప్పుడు తను కొంచెం తన వాయిస్కి ఫ్రీ ఇవ్వడానికి కొంచెం కూర్చోబెడతాం కదా, అప్పుడప్పుడు కొన్ని చూసింది అనమాట. ఇంతవరకు సినిమా తనకు చూపించలేదు ఇంకా కంప్లీట్గా. ఇప్పుడు మామూలు ఇప్పుడు షూట్ జరుగుతున్నప్పుడు ఆయన వర్క్ చూస్తారు కదా, when you are shooting you saw his work, right, as a director? Yes, you know, initially लग रहा था कि when I heard about that कि he is doing direction and acting both the thing and doing the first time, so you know I was confused how he can handle it. You know, first project it's very special and it's difficult also to manage all these things, but I have seen his work. First day ही मुझे लग गया था कि he can able to do, क्योंकि यू नो आउटडोर शूट्स में प्रॉब्लम बहुत आती हैं. आप बाहर कहीं भी स्टेशन पे शूट करते हैं तो प्रोडक्शन प्रॉब्लम एंड फूड प्रॉब्लम एंड लोकेशन प्रॉब्लम, बहुत सारी चीज़ें होती हैं जो आपको टीम के साथ करनी पड़ती हैं, टाई अप करनी पड़ती है, लोकल आर्टिस्ट को हायर करना पड़ता है, बहुत सारी चीज़ें हैं. अभी उसमें मूवी में बहुत सारे सीन्स हैं जिसमें लोकल आर्टिस्ट भी हैं. तो बट ही हैज़ मैनेज्ड ऑल दिस थिंग एंड वेरी नाइसली. एक्चुअली आई एम इम्प्रेस्ड विद हिज डायरेक्शन. बहुत अच्छे से आर्यन ने किया है सब कुछ. మామూలుగా ఈ సినిమా ప్రొడ్యూసర్ డాడ్ అయితే మా డాడీ. ఏంటంటే మీ స్టోరీ ఆయనకి నచ్చి ప్రొడక్షన్లోకి వచ్చారా లేకపోతే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా డాడీ సపోర్ట్ తీసుకోవాలనుకోలేదండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ తనకి ఇంట్రెస్ట్ సినిమా ఫీల్డ్ అనేది. మా ఫ్యామిలీ అందరూ డాక్టర్స్ బ్యాక్గ్రౌండే. సో నన్ను ఏంటంటే చిన్నప్పటి నుంచి నువ్వు ఒక యాక్టర్ అవ్వాలని చెప్పేసి మా డాడీ స్క్రూ చేస్తూ వచ్చారనమాట. డాడీ ఇంట్రెస్ట్ ఇది కంప్లీట్గా. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది, బట్ ఏంటంటే ఫిలింలో యాక్ట్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. జస్ట్ నా చిన్నప్పుడు మహా అయితే మనం కల్చరల్ ప్రోగ్రామ్స్లో కానివ్వండి, స్పోర్ట్స్లో కానివ్వండి, నేను ఫుల్ ఫ్లెజ్డ్గా నా హార్డ్ వర్క్ నేను పెట్టేవాను అన్నమాట అక్కడ. సో అలా తెలుసు, కానీ మా డాడీ నాలో కొన్ని అబ్జర్వ్ చేశారనమాట.
లేదు నువ్వు యాక్టర్ అయితే బాగుంటుంది, నా వల్ల కాలేదు, నువ్వన్నా చెయ్యి అన్నట్టుగా నన్ను ఎంకరేజ్ చేశారు. తర్వాత మేము కోర్స్ చేస్తున్నప్పుడు మేము ఒక ఓన్ ప్రాజెక్ట్ బిల్డప్ చేసుకుందాం అనుకున్నాం. ఆ టైంలో తిను ఏంటంటే స్టోరీ విన్నాడు. విన్న తర్వాత నేను ఇంటూ ఇట్, నేను చేస్తానేది అని చెప్పారన్నమాట. మా ప్లాన్ చెప్పాను తనకి, మేము ఎంతో ఆర్గనైజ్డ్గా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం అనేది ఆయనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పేపర్లో మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. తనకి ఇంకా కాన్ఫిడెన్స్ కలిగింది. ఓకే, తను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకటి, మేము చేస్తుంది ఒకటి అనమాట. అక్కడ ఆయన కొంచెం కాన్ఫిడెన్స్ బాగా బిల్డప్ అయ్యి లాస్ట్ దాకా సపోర్ట్ చేశారు. ఇంత ఫినాన్షియల్ సపోర్టు, ఓవరాల్ సపోర్ట్. అండ్ అంటే యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఈమెను చూస్ చేస్తారా? అవునా, మీ సెలెక్షన్ ఆడిషన్ చేశారా? అంటే ఏం నచ్చింది సెలెక్ట్? ఓకే, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యారెక్టర్ వచ్చేసి గోవన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. కొంచెం ఏంటంటే కళ్ళల్లో ఆ మత్తు కనిపించాలి. కనిపిస్తుందా? అంటే వితౌట్ ఎనీ మేకప్ ఆర్ వితౌట్ ఎనీ. సో నేనేమన్నా అంటే ఆ క్యారెక్టర్కి కొన్ని రాసుకుంటాం అన్నమాట, ఇలా ఉండాలి ఒక క్యారెక్టర్ అనేది రాసుకుంటున్నప్పుడు మా టీంలో వన్ ఆఫ్ ది పర్సన్ ఏంటంటే, లేదంటే ఇట్లాగా రీసెంట్గా ఒక మూవీ ఫినిష్ చేసుకొని తను వెళ్ళారు, వెకేషన్లో ఉన్నారు, తను ఒకసారి తను కాంటాక్ట్ చేస్తానంటే సరే కాంటాక్ట్ చేయమన్నాను. కాంటాక్ట్ చేశారు. ఐ గోట్ హర్ మొనోలాగ్స్ అండ్ ఫోటోషూట్ పిక్చర్స్. చూసిన తర్వాత ఓకే తిను యాప్ట్ అవుతుంది, ఒకసారి కాంటాక్ట్ చేయని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. కాంటాక్ట్ చేశారు, అంతా వీడియో కాల్లోనే ఆడిషన్ అయ్యింది. తర్వాత వెంటనే తను యాక్టింగ్ చేశారా వీడియో కాల్లో? లేదు, షీఈ్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి. అండ్ నేను కొన్ని విన్నామాట, కొన్ని విషయాలు అమ్మాయి గురించి విన్నాను అని డైరెక్ట్గా పిలుచుకున్నాం. మేము గోవాలో ఆడిషన్ చేద్దాం అన్నట్టుగా పిలుచుకున్నాం డైరెక్ట్గా. అక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి స్క్రిప్ట్ తను హ్యాపీగా ఉంది. అండ్ మేము ఆ అమ్మాయిని చూసినప్పుడు ఫొటోస్లో కంటే కూడా బయట ఇంకా చాలా బాగా అందంగా అనిపించింది. సో ఆ పాయింట్లో మేము కూడా ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేసాం ఆన్ ది స్పాట్. తర్వాత తన గ్రాస్పింగ్ చూసి ఏదైనా చెప్తే వెంటనే తను ఇలా అర్థం చేసుకునేది అన్నమాట. సో మాకు చాలా బర్డెన్ తగ్గింది అమ్మాయితో వర్క్ చేస్తున్నప్పుడు. आज मैं नहीं सो पाऊंगी, ठीक है, थैंक यू. इतना बड़ा कॉम्प्लीमेंट दिया. आओ आओ. आपको कैसे लगा पूरा ओवरऑल जर्नी? चेप्पिना एवरू विनर मूवी जर्नी कितने दिन? फैंटास्टिक जर्नी एंड स्मॉल टाइम, आई थिंक 10 to 15 days I was there in Goa and एक भी दिन वेस्ट किए हुए. जैसे कई बार होता है ना, आप शूटिंग के लिए जा रहे हो एंड 2-3 days आपका कोई शूट नहीं है, देन यू आर गेटिंग वो चीज़ें वो नहीं थी. फर्स्ट डे से शूट स्टार्ट हुआ, देन अपना डिफरेंट लोकेशंस पे हम लोग जा रहे हैं. डिफरेंट मॉर्निंग 4 o'clock से वी आर प्लानिंग एंड फिर नाइट तक हमारा शूट शेड्यूल रहता था. तो कुछ कंप्लेंट्स नहीं? बहुत सारे रहता शायद, क्यों मतलब ऐसा नहीं है. कंप्लेंट्स सब जगह होती है, ऐसा नहीं होता. मेरे लास्ट प्रोजेक्ट में भी कुछ अच्छा होगा, कुछ बुरा होगा, यहाँ भी कुछ अच्छा होगा, बुरा होगा. वर्किंग एक्सपीरियंस सब जगह डिफरेंट होता है. मगर एंड ऑफ द डे आप किसी चीज़ को अचीव कर पा रहे हैं. यू नो, ये जो 9 months का ड्यूरेशन टाइम था, 9 months से मैं हैदराबाद नहीं आई हूँ एंड एक्चुअली आई कैन नॉट एक्सपेक्ट कि आर्यन इस प्रोजेक्ट को यहाँ तक लेकर आएंगे और इतना जल्दी. आर्यन से पहले मेरे एक और प्रोजेक्ट मतलब वो भी तैयार हो रहा है एंड वो मैंने किया है, अभी जस्ट वो भी रिलीज होने वाला है. तो आर्यन ने इतना जल्दी सब कुछ फिनिश किया, सीरियसली आई कैन नॉट एक्सपेक्ट एंड ही वाज डूइंग अलोन. क्योंकि इस टाइम पे गवर्नमेंट भी आपको पता है कि आप बाहर नहीं जा सकते, ये नहीं कर सकते. और पोस्ट प्रोडक्शन में आपको म्यूजिक भी तैयार कराना है, आपको सारा DA एंड VFX जो भी आपकी सारी चीज़ें वो सब करानी है. तो इट वॉज वेरी डिफिकल्ट फॉर हिम बट ही डिड इट. सो आई एम एक्चुअली इम्प्रेस्ड विद हिम. अच्छे से किया है. అంటే ఇప్పుడు ఈ మూవీ డైరెక్ట్ థియేటర్ రిలీజ్ అవుతుంది. థియేటర్ రిలీజ్. ఇప్పుడు థియేటర్ పరిస్థితి ఏమో సోసోగా ఉంది. లైక్ ఇప్పుడు పబ్లిక్ థియేటర్ రావడానికి చాలా భయపడుతున్నారు. మరి చెప్పినా ఎవరు వినరు, ఎవరు నమ్మరు. ఈ సినిమాకి పబ్లిక్ వస్తారా అంటే ఏంటి భరోసా? ఇక్కడ ఏంటంటే ఇది రైట్ పాయింట్ అండి, అంటే రైట్ టైం. రాంగ్ టైం ఏమో నేను అనుకుంటాను.
దిస్ ద రైట్ టైం. బికాజ్ ఇప్పుడు ఏంటంటే ఒక పెద్ద సినిమా అనుకోండి, అది పెద్ద బడ్జెట్స్, పెద్ద కాస్టింగ్, అంటే డిపెండ్స్ అపాన్ ద బడ్జెట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బడ్జెట్. ఓకే, పెద్ద సినిమా అయితే కనుక దానికి బడ్జెట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ఇప్పుడున్న రిస్ట్రిక్షన్స్ 50% ఆక్యుపెన్సీ ఉంది మనకు. ఆ 50% ఆక్యుపెన్సీ అనేది వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. కానీ అలాంటి రిస్ట్రిక్షన్స్ మాకు అది అనుకూలంగా ఉంటాయి. ఫస్ట్ థింగ్, చిన్న సినిమా కాబట్టి మాకు అంత ఆక్యుపెన్సీ వచ్చిందంటే కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది అనమాట. కలెక్షన్స్ వైజ్ చూసుకుంటే, అంటే బడ్జెట్ వైజ్ అండ్ కలెక్షన్స్ వైజ్ చూసుకుంటే సూపర్ డూపర్ హిట్ సినిమా అయిపోతుంది అనమాట. సో అందులో ఇక్కడ ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ మాకు అవసరం లేదు. అంటే సినిమాకి ఇప్పుడు పెద్ద హీరో సినిమాలకైతే ఎన్ని కావాలి థియేటర్స్, వాళ్ళ ఎస్టిమేషన్స్ వాళ్ళకుంటాయి. మాకు చిన్న సినిమా కాబట్టి ఒక పీరియడ్ ఆఫ్ టైం, కొన్ని పీరియడ్ ఆఫ్ థియేటర్స్ ఓపెన్లో ఉన్నా కూడా మా సినిమా మేము వేసుకోవచ్చు. అండ్ నాకు ఆడియన్స్ మీద నమ్మకం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గత 10 నెలలుగా 10 months నుంచి వాళ్ళు థియేటర్ ఎక్స్పీరియన్స్ లేక ఫ్రస్ట్రేట్ అయ్యి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు థియేటర్ మీద బాగా కసి మీద ఉన్నారు. సో వాళ్ళ కోసం ఈ సినిమాని ఇంత జల్దీ తీసుకొని వస్తున్నాం అన్నమాట థియేటర్స్లోకి. అండ్ మేము వితౌట్ ఆఫ్ రిలీజింగ్ దిస్ మూవీ ఆన్ Jan 1st, బట్ అది ఇంకొక 1 week డీలే అయిపోయింది. Jan 8th సినిమా రిలీజ్ అవుతుంది అన్నమాట థియేటర్స్లో. ఫస్ట్ 2 days కలెక్షన్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఆ 2 days మన యూట్యూబ్ ఛానల్ మెంబర్స్ అక్కడ రివ్యూస్ తీసుకుంటారు కదా, ఆ రివ్యూస్తో 3rd day 4th day నుంచి ఇంక్రీజ్ అవుతామని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే సినిమా అవుట్పుట్ మీద వాళ్ళు ఏంటి అసలు సినిమా వైపు రావడానికి అంటే కేవలం డాడీ మోటివేషన్ అయినా మీకు, లైక్ ఇప్పుడు ఒక స్టోరీ రాసి డైరెక్షన్ చేసి హీరోగా చేసి మొత్తం ప్రొడక్షన్ డాడీ చేసినా మీరే చూసుకోవాలి అక్కడ. అంటే ఇంత హార్డ్ వర్క్ చేయడానికి ఏంటి అంత రిస్క్? అంటే దేనికి? అంటే సినిమా అంటే ప్యాషన్, ఇంట్రెస్ట్? సినిమా అంటే ప్యాషన్ అండి. హీరో అవ్వాలని కాదండి, యాక్టర్ ఫిల్మ్ యాక్టర్ అవ్వాలని. ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి అవ్వాలి, ఒక ఫిల్మ్ యాక్టర్ అవ్వాలని చెప్పేసి చాలా పెద్ద కోరికే ఉండదు మాకు. నా ఫ్రెండ్స్ని అడిగినా, నా ఫ్యామిలీ అడిగినా, ఎవరు కూడా నాకు గోల్ అడిగితే కనుక వాళ్ళని పర్సనల్గా వాళ్ళు చెప్తారు హీ వాంట్ బికమ్ అన్ యాక్టర్ అని. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు యాక్టర్ అవుతారని చెప్పేసి. సో నాకు యాక్టింగ్ తప్ప నాకు ఇంకో ఆప్షన్ లేదండి. ఇంతవరకు అయితే యాక్టింగ్ తప్ప నేను దేని గురించి ఆలోచించలేదు. సో అలాంటి నా ఫీల్డ్లో నేను కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాను. నేను ఎన్నో ఎదుర్కొన్నాను కాబట్టి నాకు నేనుగా ఓన్గా ఒక స్టోరీ రాసుకోవడం జరిగింది, డైరెక్షన్ చేయడం జరిగింది, అండ్ యాక్టింగ్ చేయడం జరిగింది అనమాట. కానీ ఇది ఫస్ట్ రిస్క్ అనుకున్నాం, భయపడ్డాం. కానీ అవుట్పుట్ చూసిన తర్వాత నేనైతే ఆరామ్సే అవుట్పుట్ చూసిన దగ్గర నుంచి నాలో కూడా జోష్ వచ్చేస్తుంది అనమాట, బిల్డప్ అవుతుంది. आपको कैसा क्या कुछ इंसिडेंट है क्या ऐसा मूवी में इंटरेस्ट के लिए ना मामूली इंटरेस्ट రావడానికి ఏమన్నా ఉందా రీజన్? एवरी डे वाज इंटरेस्टिंग, एवरी डे कुछ ना कुछ एक्साइटमेंट आती ही. वैसा नहीं, मूवीज में आने के लिए इंटरेस्ट कैसा हो? मूवी के लिए ऑब्वियसली यू नो इफ एनी गर्ल आपके यहाँ भी होंगे तो फैमिली मेंबर्स, तो आप भी इजीली किसी को दिल्ली मुंबई नहीं भेज सकते काम के लिए. सेम विद माय फैमिली आल्सो. मतलब एज ए गर्ल दे कैन नॉट अलाउ मी टू गो एनीवेयर, बट आई वाज पैशनेट अबाउट माय वर्क. तो माय पेरेंट्स सेड ओके ठीक है, अगर तुम्हारा मन है इसी फील्ड में तुम्हें काम करना है तो ठीक है, जस्ट गो फॉर दैट. तो फैमिली सपोर्ट तो जरूरी होता है. फैमिली सपोर्ट है, मगर इंटरेस्ट कब आया मूवीज में आने के लिए? एक्चुअली आई डिड माय मास्टर्स फ्रॉम दिल्ली यूनिवर्सिटी. तो दिल्ली यूनिवर्सिटी में मेरा मास्टर्स में सब्जेक्ट वाज हिंदी थिएटर. ओके. तो मैंने थिएटर पढ़ा था, तो ड्यूरिंग द थिएटर मेरा वो इंटरेस्ट डेवलप हो गया था. तो फर्स्ट मूवी जब मैं चेन्नई आई अपना आगे का डिसर्टेशन कंप्लीट करने के लिए, तो मैंने मणिरत्नम सर की मूवी छलिया, अगर आपने सुना होगा, उसका ऑडिशन दिया था तमिलनाडु में. दैट मूवी वाज कार्टून रियल. तो वो ऑडिशन के बाद देन आई गॉट सेलेक्टेड और मैंने वो प्रेग्नेंट लेडी का कैरेक्टर उस मूवी में किया. हाँ, तो उसके बाद देन आई स्टार्टेड माय वर्क. ओके. तेलुगु मूवीज देखते हैं कुछ? ఏదైనా చూసారా తెలుగు మూవీస్? ऑब्वियसली आई एम वर्किंग हियर, डेफिनेटली देखती हूँ. अभी रिसेंटली तो मैंने लास्ट ईयर ही यहाँ पर आई थी, तो थिएटर में मैंने गीता गोविंदम देखी. गीता गोविंदम. ओके. आई लाइक तेलुगु में ही देखा था. समझ में है. हाँ, थोड़ा बहुत आया.
ఓకే, మీకు అంటే ఫ్యూచర్లో ఏంటి మరి, డైరెక్టర్గా వెళ్తారా, హీరోగా వెళ్తారా? అది ఆడియన్స్ Future ఇప్పుడు ఆడియన్స్ starting కాబట్టి ఆడియన్స్ That's డేషన్ why బట్టి he's saying to స్టెప్ తీసుకుంటాం everyone, అన్నమాట. That's why he's saying to everyone, please after the movie, watching the movie, then put comment on our social account what you actually like, acting part, direction part. So he will continue that thing. हाँ सही बोला मैंने? యా ఎగ్జాక్ట్లీ. మీకేమనిపించింది, డైరెక్షన్ బెస్ట్, యాక్టింగ్ బెస్ట్, ఈజీ ఏదనిపించింది, డైరెక్షన్, యాక్టింగ్ ఏది యాక్టింగ్ అనేది చాలా బెస్ట్ పార్ట్ అండి. ఈజీ పాట? యా ఈజీ పార్ట్. యాక్టర్ రావటం, As సీన్ an actor, చూడటం, it's డైలాగ్స్ని మనం చూడటం, సీన్ని ఫీల్ అవ్వటం, యాక్ట్ చేయడం, వెళ్ళిపోవటం, ఎంత బాగుందండి. అవును. ఆ? అదే డైరెక్షన్ చేయాలంటే ప్రొడ్యూసర్ని పట్టుకోవాలి, కథను రాసుకోవాలి, డైలాగ్స్ మంచిగా చేసుకోవాలి, మనం ఆర్టిస్ట్లని ఒప్పించాలి, మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం ఒక దగ్గర పెట్టాలి, ఆ సినిమాని తయారు చేయాలి, ఎన్నో అవమానాలు పడాలి. 24 ఈ క్రాఫ్ట్స్ మీద grip ఉండాలి. As an actor, I'll give you one example. ठीक है, आपको एक नरेशन मिल गया, आपने डायलॉग बोल दिया, अच्छा क्या खाना खाना है, ये खाना खाना है, ये खाना है, where is my caravan, where is my costume, okay okay, where is my makeup man, and this is the activity. Activity. If you are doing direction also, you have to arrange all the things, you have to see the DOP work, you have to see the framing and all, और सारा प्रोडक्शन भी आपको देखना है, तो डायरेक्शन एक्टिंग ఇస్ ద టఫెస్ట్ పార్ట్ అండి. Yeah. నిజంగా చెప్తున్నాను కదండి, ఈ సినిమా తర్వాత ప్రతి డైరెక్టర్కి పాదాభివందనలు చేయాలనిపించింది నాకైతే. ఎందుకంటే అంత టఫెస్ట్ పార్ట్ అది ఫిల్మ్ మేకింగ్లో. అక్కడి నుంచి కదా స్టార్ట్ అయ్యేది అది సినిమా అనేది. సో ఆయన అనేవాడే లేకపోతే సినిమా అనేది లేదు అసలు. నిజంగా ఐ ఎక్స్పెక్ట్ దట్ చేయాలండి. ఓకే, హీరో వైజ్ అంటే యాక్టింగ్ వైజ్ ఇన్స్పిరేషన్ అంటే ఈ హీరో అని చెప్తారు ఇప్పుడున్న? ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదండి, ఎందుకంటే ఇన్స్పిరేషన్గా ఏం తీసుకోవట్లేదు. బట్ నాకైతే మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం అండి. ఇష్టం అంటే దేనికి? అంటే కన్సిస్టెన్సీ, ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, కన్సిస్టెన్సీ అనేది చాలా నాకు బాగా నచ్చుతుంది. आपको कौन सा जरा कोई मालूम? प्रभास, बाहुबली से वहाँ नॉर्थ भी शुरू कर गया. Yeah, I like his work in Bahubali. I want to work with him. The biggest goal actually. Yeah. Okay, hope so it will happen Yeah, one day. definitely. प्रभास कहीं को प्रभास अच्छा, एक्चुअली मुझे बाहुबली देखने के बाद अच्छा लगा. तो उस टाइम तो आई वाज नॉट वर्किंग हियर, तो बट दैट डे आई डिसाइडेड कि हाँ कभी अभी यहाँ हैदराबाद को आए ना, मिलने के लिए कुछ कोशिश की? नहीं, कभी भी नहीं. Why Yeah. कभी ना कभी मुलाकात हो ही जाएगी. Okay, so this movie finally ఈ మూవీ సూన్ రాబోతోంది. ఫైనల్ మా ప్రేక్షకులకి ఏమన్నా చెప్పాలనుకుంటే యూ కెన్ అబౌట్ దిస్ మూవీ. హలో అండి, అందరికి నమస్కారం. నేను మీ ఆర్యన్ కృష్ణ. మా సినిమా చెప్పినా ఎవరు నమ్మరు త్వరలో థియేటర్స్లోకి రాబోతుంది. అది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ కూడా తప్పకుండా థియేటర్స్కి వచ్చి మాకు మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. I'll also try. Namaskar Andy, na peru Supriyade Singh, and please, it's a request, this is our debut movie, please go and watch this movie and put comment also. Thank you so much. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.